హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మేము అన్నారంకి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాము అంటే మా బాబుకి వెంట్రుకలు గుండు చేయించేది ఉండే అన్నమాట. మొక్కు మా అత్తమ్మ వాళ్ళకు ఉందన్నమాట అన్నారంకి వెళ్ళడం ఆచారం. మా పాప అప్పుడు కూడా వెళ్ళినాం, ఈసారి మా బాబుకి కూడా వెళ్ళినాం. అయితే మేము ఎలా వెళ్ళాము, ఏం ఎంజాయ్ ఎలా చేసాము, అసలు అన్నారం దేవుడికి ఏమేమి తయారు చేస్తారు, ఎలా మొక్కుతారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామండి. అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఫుడ్ మేము అక్కడ ప్రిపేర్ చేసేవరకు లేట్ అవుతుందని చెప్పేసి నేను పూరి అటుకులు అయితే చేసేసిన. తర్వాత దేవుడికి మలీనా ముద్దలు ప్రిపేర్ చేస్తాం. గోధుమ రొట్టెలలో చక్కెర వేసి పిసుకుతామన్నమాట. వేడి వేడి చేయాలి. తర్వాత ఫస్ట్ అయితే అన్నారం దేవుడికి శుక్రవారం రోజే ఇవ్వాలి అన్నమాట, వెళ్ళాలి. శుక్రవారం ఇంపార్టెంట్ కదా ఎక్కువ అన్నారం దేవుడికి, అంటే శుక్రవారంకి వాళ్ళు ఆ రోజే పవిత్రంగా పూజిస్తారు కదా. సో అందుకని చెప్పేసి శుక్రవారం వెళ్ళాలి. అయితే ముందు రోజు గురువారం రోజు ఇంటికాడ జెండా ఎత్తాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి సామాన్ అంతా ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ. ఇతను వచ్చేసి మౌల్ సాబు వచ్చిళ్ళు. దేవుని సామాను కొనుక్కోవాలి, జెండా అదంతా మనమే. అండ్ దేవునికి ఇంకా ఒకటి మన పాలకోవ అంటారు కదా, ఆ స్వీటును ఈ మలీనా ముద్దలు పెడతారు. సో మా అత్తమ్మ వచ్చేసి అక్కడ దేవుని సామాను ప్రిపేర్ చేస్తుంది. నేనేమో తెల్లారి కోసం అక్కడ అన్నారంకి వెళ్ళినాక పిల్లలు ఏడుస్తారా అని చెప్పేసి వాళ్ళ కోసం అటుకులను ఇంకా స్నాక్స్ అన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మౌల్ సాబ్ వచ్చారు. వచ్చినాక దేవునికి ఏంటిదంటే ఇక్కడ మనం బొట్టు పెట్టుకోము కదా ముస్లిం దేవుడికి. సో అందుకని చెప్పేసి గంధం ఎక్కువ, వాళ్ళు గంధం యూజ్ చేస్తారు. సో గంధంలో వాటర్ కలిపి యాడ్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకి ఇట్లా కళ్ళ దగ్గర పెడతారు. తర్వాత ఇట్లా ఒక సలాకా తెచ్చి దానికి జెండా కూర్చున్నాం. అయితే ఎందుకు అంటే ఈ సలాకాని తీసుకెళ్ళి మేము ఇంటి ముంగట వేప చెట్టు ఉంటుంది, అక్కడ పెడతామన్నమాట. సో దానికి అతను వాళ్ళ లాంగ్వేజ్లో, ఉర్దూ లాంగ్వేజ్లో ప్రే చేస్తున్నారు. మాడపట్టు వచ్చేసి అందరికీ గంధం బొట్టు పెడుతుంది. తర్వాత ఇట్లా దేవుడికి తెచ్చిన దండలు అలాగే కుడుకలు కూడా వేయాలి. అండ్ ఇంకొకటి తురక దేవుడికి ఏం వేస్తామంటే ఊదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఊదు వేయాలి. ఇక్కడైతే తను ప్రే చేస్తున్నారు. عدد ما تحب ربنا وترضى جزا الله عنا محمدا صلى الله عليه وسلم ما هو أهله يا كريم. సో ప్రే చేసిన తర్వాత మేమందరం కుటుంబ సభ్యులు అందరం అక్కడ ఊదు వేయాలి. తర్వాత వచ్చేసి జెండాను మా వారు తీసిళ్ళు. డప్పు అతన్ని పిలిచినాం. అతను డప్పు కొడుతుంటే ఇలా మనం ఇంటి నుంచి జెండాను మనం ఎక్కడైతే పాతుతామో అక్కడికి తీసుకెళ్ళాలి. నార్మల్గా అయితే ఇంటి పైన కానీ వేప చెట్టు కానీ కడతారు. కానీ ఈసారి మా మామయ్య ఏం చేసిండంటే పెద్ద సలాక తీసుకొని దాన్నే చెట్టు మొదల్లో కుచ్చి ఆ సలాకను చెట్టుకి ఒక ఏంటిది తీగ మన వైర్ ఉంటుంది కదా దాంతో కట్టిల్లు. చూడండి, మేమైతే జెండా అయితే పెట్టేశాము సక్సెస్ఫుల్గా. మళ్ళీ ఇక్కడ కూడా ఊదు వేయాలి, అలాగే ఇక్కడ కూడా కాసేపు ప్రే చేయాలి. సో ఇప్పుడు ఒక వైర్ తీసుకొచ్చిళ్ళు మా మామయ్య సలాకును ఆ చెట్టు గట్టనికి. ఎందుకంటే జెండా అనేది స్టాండర్డ్గా ఉండాలి, అటు ఇటు కదలకూడదు, గాలికి వస్తాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే లేచి అందరం తయారైనాం. అయితే ఈ దేవుడికి ముఖ్యంగా మెయిన్ ఏంటిదంటే కందూరి వేస్తారు. కందూరే దానికోసం అని చెప్పేసి పొట్టేలు తీసుకున్నాం. పొట్టేలే ఇవ్వాలి ఈ దేవుడికి, అదే ఆనవాయితీ, అదే మొక్కు తీరు. అయితే స్టార్ట్ అయ్యే ముందు మా వారు కొబ్బరికాయ కొట్టిండు, వెహికల్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి. అయితే ఒక ఆటో మాట్లాడినాం. అందులో మా వంట సామాను, పొయ్యి, పొట్టేలును అలాగే మా పెద్ద మామయ్యనిచ్చి పంపించేసాము. ఆటో బయలుదేరిన తర్వాత మా వారు మేము మా కారులో మేము వచ్చేసినాం. తర్వాత రిలేటివ్స్, మా ఆడపడుచు వాళ్ళ కారులో వాళ్ళు వచ్చేసారు. తర్వాత మా డాడీ వాళ్ళ కారులో వాళ్ళు వచ్చేసారు. ఇంకో మా ఇద్దరు ఆడపడుచులు వాళ్ళు ఒకరు ఆటోలో వచ్చి ఒకరు బస్సులో, వాళ్ళు అందరు చుట్టాలంతా అక్కడికే చేరుకున్నారు. మేమైతే ఆటో బయలుదేరింది, ఇక మేము కూడా బయలుదేరినాం. సో మేము రీచ్ అయినాం. ఇది అన్నారంలో, ఇక్కడ మామిడి తోట ఉంటుంది, అక్కడికి రీచ్ అయ్యాం మేము. సో ఎట్లా ఆనబడట్లేదు అని చెప్పేసి మామిడి తోటలో అయితే ప్లేస్ అక్కడ రెంట్కి తీసుకున్నాం. యాక్చువల్ అయితే 1200 అంట రెంట్కి, కానీ మా వారికి తెలిసిన వారు కాబట్టి మేము వచ్చే ముందు ఒక 500 ఇచ్చేసినాం.
ఇక్కడ చూడండి మామిడి తోటలో ప్లేస్ చేసేసినాం. నాకైతే కళ్ళన్నీ చెట్టు మీదనే ఉన్నాయండి, మామిడికాయల మీదనే. ఎవరికైనా అట్లనే ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఎప్పుడెప్పుడు వీడియో తీయాలి, ఎప్పుడెప్పుడు రీల్స్ చేయాలి అని. సో ఇంతలోనే మా ఆటో వచ్చేసింది. ఆటో ఫస్ట్ బయలుదేరినా కానీ మేమే ఫస్ట్ రీచ్ అయినాం, కార్లో వచ్చిన వాళ్ళమే. సో ఆటో కూడా రీచ్ అయింది. చూడండి ఇదే బలివ్వనికి రెడీ అయిన పొట్టేలు. మా వాళ్ళు ఏం చేసిందంటే, మీరు కానిచ్చేయండి, మళ్ళీ ముద్దలు ప్రిపేర్ చేసుకోండి, మేము ఆ లోపు వెళ్ళి పొట్టేల్ని కట్ చేసుకొస్తామని చెప్పేసి వెళ్ళిళ్ళు. సో మా అత్తయ్య అయితే రొట్టెలు వేస్తుంది, నేను స్టవ్ అంటు పెడుతున్నా. ఈ స్టాండ్ యూసిల్లా అండి, ఇక్కడ ఉంది చూడండి, అది మా వారు మా చిన్న సిలిండర్ కోసం ప్రత్యేకంగా చేయించిండు. 250 రూపీస్ అయింది. ఎందుకంటే ఈ మన పొయ్యి ఉంది కదా, చిన్న సిలిండర్ మీద పెద్ద గిన్నెలు పెడితే వెయిట్ ఆగదని చెప్పేసి అప్పటిదప్పుడు చేయించిండు. కానీ అయినా మేము అది యూజ్ చేయలేదు, పెద్ద సిలిండర్ను పెద్ద పొయ్యి తీసుకెళ్ళినాం. సో చూడండి మామిడికాయలు అయితే ఎన్ని ఉన్నాయో కదా, పొయ్యే వరకు ఖచ్చితంగా మామిడికాయలు తెంపుతా అండి. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయలు తెంపకపోతే అది మనకు అది లోటు అనిపిస్తుంది. సో తర్వాతకి ఇంకోటి దేవునికి ఇంపార్టెంట్ ఏంటిది అనేది చెప్పలేదు కదా నేను. మనం ఈ పొట్టేలు కట్ చేస్తాం కదా, అందులో ఉన్న లివర్ని ఇలా కాల్చాలి. యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద కాల్చాలి, లేదు కాబట్టి మేము ఇట్లా పెనం మీద కాల్చినాం. కాల్చి ఇవి 5 ముద్దల లేకపోతే 9, 11 అనేవి అవి కుచ్చి దేవుడికి సమర్పిస్తారు. మా పెద్ద మామయ్య వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. సో కర్రీ అన్నీ అయిపోయినాయి, కుడక దండలు, కొబ్బరికాయలు, అలాగే అన్నం మేము వండిన వంట కర్రీ, అలాగే దేవునికి పెట్టాల్సిన లివర్ పీసెస్ అవి కూడా పెట్టినాం. మళ్ళీ ఇక్కడ సేమ్ జెండా పట్టుకెళ్ళాలి మనం. మా వారు వచ్చేసి బేషన్ ఎత్తుకున్నాడు కదా, అదేంటి అంటే ఇక్కడ తలకాయ కాళ్ళు బోటి ఉంటుంది కదా, అది దేవునికి అప్పచెప్పాలి. ఇదే కందూరు అని అంటారు. సో అవి దేవుడికే సమర్పించాలి మనం మళ్ళీ రిటర్న్ తీసుకోకూడదు. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే అక్కడ వేలం పాటలాగా అమ్ముతారు అన్నమాట, మళ్ళీ కొనుక్కోవచ్చు మనం సెట్ వైజ్. కానీ మేమైతే లేదు, ఇక దేవుడికి సమర్పించినాం అని చెప్పేసి దేవుడికి అప్పచెప్పినాం. మేమేం కొనుక్కోలే. ఎర్రటి ఎండలో వెళ్తున్నాం, కాళ్ళు అయితే మస్తు కాలినాయి. మా వారైతే ఆటో పిలిపించిండు కానీ వద్దు మనం నడుచుకుంటూనే వెళ్దాం, మన పాప అప్పుడు కూడా నడిచినాం కదా అని చెప్పేసి నడిచినాం. కానీ మా పాప అప్పుడు ఏంటిదంటే అప్పుడు కొంచెం వింటర్ సీజన్, కాళ్ళు కాలినాయి. కానీ ఈరోజు మాత్రం ఫుల్ కాలినాయండి, పాదాలు అయితే ఫుల్ నొప్పి పుట్టేసినాయి. ఫైనల్గా అయితే మేము మసీద్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. అయితే ఆ రోజు ఫ్రైడే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ రోజు కూడా ఏదో పండుగ అంట ముస్లిమ్స్ వాళ్ళది. సో మంచి రోజే వెళ్ళినాం. సో రిటర్న్ అయినాక 1 అయింది. 1 వరకే మాకు అన్నీ ప్రిపేర్ అయినాయి కాబట్టి చుట్టాలు కూడా అందరు చేరుకున్నారు. మేము ఫుడ్ స్టార్ట్ చేసినాం, తింటున్నాం. ఇక్కడ వచ్చేసి బాయ్స్ వాళ్ళు తింటున్నారు. ఇంకా కొన్ని వీడియోస్ నేను తీయలేదు, ఇంకా కొంతమంది మా అన్న వాళ్ళు తినేటప్పుడు నేను కొంచెం బిజీ ఉండే. సో ఇట్లా చెట్టు కింద కూర్చొని ఇట్లా వండుకొని తినడం వల్ల ఏదో ట్రిప్ లాగా, ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అనిపించేసింది. సో తర్వాత ఏమైందంటే మా పెద్ద ఆడపడుచుది బర్త్డే అని తెలిసింది మాకు. వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి కేక్ తెప్పించిండు మా బావ. అందరం కలిసి సరదాగా కేక్ కటింగ్ చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇక వాతావరణం చేంజ్ అయిపోయింది, వాన పడేలా ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే ఆ రోజు ఎక్కువ ఎండ లేదు, చల్ల వాతావరణం ఉంది. సో మా మమ్మీ వాళ్ళు అందరూ, మా అత్తయ్య అందరూ అన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. ఇలా ఫైనల్గా అయితే ఒక గ్రూప్ ఫోటో దిగుదామని నిలబడ్డాం. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి